హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. నేను మీ అనిమే సెన్సే. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయేది వచ్చేసి వైరల్ హిట్ ఎపిసోడ్ 1 అనమాట. ఇది ఒక ఫైట్ బేస్డ్ యానిమే. ఇది తీసింది ఎవరో కాదు, మన లుకిజం రైటర్ అనమాట. ఇది వెబ్టూన్ యాప్లలో 100 మిలియన్ పైగా వ్యూస్ ఉన్నాయన్నమాట. ఇది ఒక కొరియన్ యానిమే అని చెప్పొచ్చు. యానిమే కూడా బాగుంటుందని చెప్పారు చాలామంది, అందుకే మనం ఈ యానిమే వీడియో చేయబోతున్నాం. ఇది మన ఫస్ట్ వీడియో అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇది 2024లో వచ్చిన కొత్త యానిమే అనమాట. దీన్ని చూడండి, నచ్చితేనే మన వీడియోకి లైక్ చేయండి. యానిమే బాగుంటుందని చాలామంది చెప్పారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. మనం ఓపెన్ చేస్తే వీడియోలో ఫస్ట్ మన ఇంటరాక్షన్ ఒక విలన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. వాని పేరే రోకో. వాడే మనకి హీరో గారిని వేధిస్తాడనమాట. మన స్కూల్లో వచ్చేసి వాడు యూట్యూబ్ లైవ్లో ఉంటాడు అనమాట. ఇంకొక తన ఫ్రెండ్ అయిన తమ అమ్మాయి రూమో. మనోనికి వచ్చేసి 700K సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మనోడు లైవ్ వీడియో స్టార్ట్ చేస్తాడనమాట ఇంకొక అమ్మాయితో కలిసి. ఆ లైవ్ వీడియోలో అమ్మాయి చెప్తారనమాట అందరికీ ఒక సర్ప్రైజ్ ఉందని. ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు, మన హీరో అనమాట. వాడిని ఒక జోకర్లా తయారేసి అందరి ముంగట నిలబెడతారనమాట. ఆ లైవ్లో వాడిని అందరు కమెంట్ చేస్తారనమాట, ఎవడు ఈ జోకర్ గాడు అది అని చెప్పేసి. మన హీరో భయపడుతుంటాడు అనమాట. ఇది మన హీరో కొత్త ఏం కాదు, అందరూ మన హీరోని వేధిస్తుంటారు అనమాట. ఎందుకంటే వాడు చాలా వీక్గా ఉంటాడు కాబట్టి. అందుకే మన స్కూల్లో ఉన్న అందరినీ వేధించు అందరినీ భయపెట్టేవాడు ఒక గ్యాంగ్స్టర్ అనమాట. వాడు మన హీరోని భయపెడుతుంటాడు అనమాట. అందుకే మన హీరో కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోతాడు అనమాట. అలాగే మన రోకో ఒక రైట్ అని ఉంటాడు అనమాట. వానికి కెమెరామ్యాన్ అని నేను చెప్పొచ్చు. వాడే ఫ్యూచర్లో మన హీరోకి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు అనమాట. వానికి ఫోన్ ఇస్తాడు అనమాట, కెమెరామ్యాన్ హ్యాండిల్ ఇస్తాడు. సో మనోడు లైవ్ పెడతాడు అనమాట. మనోడిని హీరో అని చూపెడుతుంటాడు అనమాట. మనోడు చెప్తుంటాడు అందరికీ హాయ్ చెప్పమని, భయపెడతాడు అనమాట. సో మనోడు ఏం చేయలేక సరే అందరికీ హాయ్ అని చెప్తుంటాడు అనమాట. అది సరిగ్గా రాదనమాట క్లిప్పు. ఓకే, సీన్ కట్ చేసే వాష్రూమ్కి వెళ్తుంది అనమాట. వాష్రూమ్లో మనోడు మిర్రర్ ముందు నిలబడతాడు. సో మనోని ఫేస్ మీద ఉన్నది అదంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనోడు అద్దంలో చూసుకుంటాడు అనమాట. వాడిని చూసి వానికి అసహ్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే వాడు ఒక జోకర్ లాగా ఉంటాడు, లిటరల్లీ వాడు ఏడుస్తాడు చాలా. అలాగే వాడు భయపడుతుంటాడు అనమాట. ఎందుకంటే వాడిని అందరూ భయపెడుతున్నారు, కొడుతున్నారు, వానికి చాలా బాధగా ఉంటుంది. వాడు ఏం చేయలేడు, ఎందుకంటే వాడు ఒక బలహీనుడు. సో అందరికీ భయపడుతుంటాడు కాబట్టి మనోడు ఆలోచిస్తుంటాడు అనమాట. వాడు ఆలోచిస్తుంటాడు అనమాట. ఎందుకంటే వాడు ఒక ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసి 700K సబ్స్క్రైబర్ తెచ్చుకొని వ్యూస్ వస్తున్నాయి, వానికి డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నాడు. సో అందుకే వానికి చాలా బాధగా ఉంటుంది, నేను ఇలా డబ్బులు సంపాదించాలని. కాకపోతే మనోడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటాడు, కానీ మనోనికి అంత తెలియదు అనమాట దాని గురించి. సో అందుకే మనోడు డబ్బులు ఎలా సంపాదించాలన్న డిస్కషన్లో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఫేస్ క్లీన్ చేసుకొని బయటికి వెళ్తాడు. సో బయటికి వెళ్ళంగానే మనోడు చెప్పానే ఇంత ముందుకు మన రోకో కానీ రైట్ హ్యాండ్ వాడు డైరెక్ట్గా వచ్చి మనని హీరో మీద ఫేస్ మీద డైరెక్ట్గా పంచిస్తాడు అనమాట. సో మనోడు కింద పడిపోతాడు అనమాట. సో మనోనికి అర్థం కాదు ఫేస్ మీద ఎందుకు తనిండో. సో మనోడు కింద పడతాడు, లేస్తాడు. సో వాడు వచ్చి అడుగుతాడు అనమాట, నువ్వు ఎందుకు ఆ లాస్ట్లో నవ్వలేదు అని. సో మనోడికి తెలియదు, అప్పుడు మనోడు భయపడుతుంది కాబట్టి. సో మనోడిని కొడుతుంటాడు అనమాట, తంతుంటాడు. సో మనోడు ఏం చేయలేక దెబ్బలు పడుతుంటూ భరిస్తూ ఉంటాడు. కాకపోతే మనోనికి కోపం వస్తుంది అనమాట. సడన్గా సీరియస్ లుక్ ఇస్తాడు, ఇయ్యంగానే వాడికి తడిచిపోతాడు అనమాట. సో తడవంగానే మనోని పిలిచాడు రోకోగానే. సో అలా పిలుస్తూ మనోడు హేళన చేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనోడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. సో దాని గురించి రోకోగానే ఆడతాడు అనమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ తీయాలని. సో మనోడు అంటాడు అనమాట, నువ్వు స్టార్ట్ చేసే ముందు నీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, నీ దగ్గర అది లేదు, నువ్వు ఒక మైనర్ అని అంటాడు. సో అప్పుడే వానికి గుర్తుకొస్తుంది, హీరో గారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మ బకెట్ తన్నేసిందని మాట్లాడతాడు. సో మనోనికి చాలా బాధగా అనిపిస్తుంది. సో మీ మదర్ అకౌంట్ నాకు ఇవ్వచ్చు కానీ స్టార్ట్ చేస్తా యూట్యూబ్ అని అడుగుతాడు అనమాట. సో మనోడు ఏం చేయలేక సీరియస్ లుక్ ఇస్తాడు, అలా అన్నందుకు బాధపడుతుంటాడు. సో చనిపోయినా లేదా అందరు నవ్వుతుంటారు అనమాట, అలా బకెట్ తనేసింది అనగానే.
సో మనోడు ఏం చేయలేడు, చాలా బాధపడుతుంటాడు. తర్వాత ఒక న్యూస్ వింటాడు, ఎందుకంటే ఆ అమ్మాయికి 300K సబ్స్క్రైబర్స్ అవుతారు. వాడు అనుకుంటారు ఏంది ఒక లంచ్ బ్రేక్లోనే 300K సబ్స్క్రైబర్సా. వాడు షాక్ అవుతాడు అనమాట, ఎందుకు ఇంతగానం ఫేమస్ అయిందని అది అని మాట్లాడుకుంటారు. సో గాయస్, ఈ కన్వర్జేషన్ అయిన తర్వాతకి మనకి అనిపిస్తుంది ఈ స్కూల్లో ఉండడమే నాకు ఇష్టం లేదు అసలుకి. అందరూ నన్ను ఏలన చేస్తున్నారు, ఎవడు చూసినా నన్నే కొడుతున్నాడు. సో అదే విధంగా మనోడు అలా అందరూ ముంగట హేళన అయిపోయి సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే అన్నీ వాళ్ళ మదర్ గురించి బ్యాడ్గా మాట్లాడారు. ఈ సీన్ చూస్తే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. సో ఎలాగైనా మనోడు ఏం చేయలేడు కాబట్టి అందరు ముంగడు సైలెంట్గా అయిపోతాడు. మనోడు ఫ్రైడ్ రైస్ షాప్లో ఉంటాడు అనమాట. అక్కడ మనోడు వర్క్ చేస్తుంటాడు అనమాట శాలరీకి. ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేసి మనోడి దగ్గరికి వస్తుంది అనమాట. బ్రెడ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. మనోడు లిటరల్గా బ్లెస్ అవుతాడు అనమాట. సో మనోడు చెప్తాడు అనమాట అక్కడ ఉన్నాయని, ఎందుకంటే మనోడు కొంచెం సిగ్గుపడతాడు. అక్కడికి రోకుగాడు వచ్చేసి అమ్మాయి దగ్గరికి వచ్చేసి లైవ్ స్ట్రీమ్లో 30 సెకండ్లో ఈ బర్గర్ తయారు చేయాలని చెప్తాడు. ఆమె షాక్ అవుతుంది, కానీ వెంటనే మన హీరో 30 సెకండ్స్లో ఆ బర్గర్ని తయారు చేసి వాడికి ఇచ్చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ సీన్లోకి వెళ్తే మన హీరో కానీ హౌస్ చూపెడతారనమాట. ఆ హౌస్లో మన హీరో గాడు లంచ్ ప్రిపేర్ చేస్తుంటాడు అనమాట. ఆ లంచ్ ఎవరికో కాదు, మన రోకో కానీ రైట్ హ్యాండ్కి. సో వాడికి మనోడు లంచ్ ప్రిపేర్ చేస్తాడు, అది కూడా వాని ఓన్ హౌస్లోనే. మన హీరో గాడు వాడు గేమ్ ఆడుతుంటే చూస్తాడనమాట, లైవ్ స్ట్రీమ్ పెడతాడు, గేమ్ ఆడుతుంటాడు, వాని హౌస్ మొత్తం వాడుకుంటాడు. సో అంతా చిందర వందర చేస్తాడు. సో మన హీరో గాడు ఏం చేయలేక ఆ ర్యామెన్ తీసుకెళ్ళి వాడికి ఇవ్వబోతుంటాడు. సడన్గా వానికి కాలుకి ప్లగ్ తగిలి సో వాడు కింద వాడుతుంటాడు. ఆ కింద వాడే లోపే అది వెళ్ళి డైరెక్ట్ వాడి ముఖానికి తాకుతుంది అనమాట. అలా తాకంగానే మనోనికి చాలా కోపం వస్తుంది. లిటరలీ వాని ఫేస్ మీద మొత్తం పడిపోతుంటే మండుతుంటుంది అనమాట. సో అలా పడిన తర్వాత మనోడు లేచాడనమాట. లేచి మన హీరోని కొట్టడానికి వెళ్తాడు. కొట్టుకుంటారు ఇద్దరి మధ్యలో చాలా ఫైట్ జరుగుతుంది. మన హీరో గానికి ఆల్రెడీ అర్థమైపోతుంటుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఈయన ముంగడ దెబ్బలు తిన్నాడు. సో వీడు భయపడకుండా ఆ రావణ్ చేతిలో పట్టుకొని నూడిల్స్ లాగా ఉంటుంది అది, దాని చేతిలో పట్టుకొని ఫేస్ మీద కొడుతుంటాడు అనమాట. ఈడేం చేస్తాడు, వీడు ఒక గిన్నె పట్టుకొని వీడిని కొడుతాడు. ఇలా ఇద్దరు కొట్టుకుంటుంటారు. సో ఇది వాళ్ళిద్దరు తెలియాలన్నమాట, ఎందుకంటే అది సిస్టంలో లైవ్ జరుగుతుంది అనమాట. ఈ లైవ్ని ఒక అమ్మాయి చూస్తుంది అనమాట. అమ్మాయి తన క్లాస్మేట్ అనమాట. ఈమె ఫ్యూచర్లో మన హీరోస్కి సాయం చేస్తుంది, ఎందుకంటే ఎడిటింగ్ ప్రాసెస్లో ఆమెనే లీడ్ చేస్తుంది అనమాట ఎడిటింగ్ అంతా. సో ఇది ఆమె లైవ్ చూస్తుంటుంది అనమాట. ఇదంతా లైవ్ వెళ్తుంటుంది అనమాట. అంతా చిందర వందర అవుతుంది, ఇద్దరు చాలా కొట్టుకుంటారు. సో వాడు వెళ్ళిపోయిన తర్వాతకి హీరో కూడా అనుకుంటాడు అనమాట, నేను ఫైట్ చేస్తుంటే చాలా అంటే బాగానే ఉంది, కాకపోతే ఆ పెయిన్ అంతా ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో అనుకుంటా అలా బాధపడుతుంటా, నా ఓన్ హౌస్లో నేనే గొడవ పడుతూ, నేనే దెబ్బలు తింటూ, నేనే ఉండాలని మనకు అర్థమైపోతుంది అనమాట. ఇదంతా జరుగుతుంది ఎందుకు, ఇలా నాకే ఎందుకు జరగాలని అనుకుంటాడు అనమాట. సో ఇలా జరుగుతుంది. సో మనోడు ఏం చేయలేక కరెంటు బిల్ ఎక్కువైతే అని చెప్పేసి ఆ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అక్కడితో లైవ్ స్ట్రీమ్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనోడు ఒక దుప్పటి తీసుకొని పడుకుంటాడు అనమాట, నిద్రపోతాడు. అలా నిద్రపోయిన తర్వాతకి మార్నింగ్ అవుతుంది అనమాట. సీన్ కట్ చేస్తే మార్నింగ్లో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తాడు అనమాట వీనికి, ఎందుకంటే అంతా లైవ్ స్ట్రీమ్ జరిగింది. స్కూల్లో వాని అందరు హేళన చేస్తారు, ఇలా ఇద్దరు గొడవడని లిటరల్గా వాని షేమ్ అయిపోయాడు అనమాట అంతా అందరు ముంగట. ఇది అందరు చూసిరు, వాని ఫేస్ అయిపోయింది. వాడు ఏడుస్తూ చెప్తాడు, ఆ వీడియో డిలీట్ అయ్యి నువ్వు లైవ్ స్ట్రీమ్ ఎందుకు పెట్టినావు అది అని. వీనికి తెలియదు, ఎందుకంటే వీనికి బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి వీళ్ళ మదర్ది అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి అది లైవ్ స్ట్రీమ్ జరిగింది. సో అందుకే మనోడికి తెలియదు అనమాట. చూస్తాడు, మనోడు అనుకుంటాడు స్కూల్లో అందరి ముంగట జోకర్నైనా ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో అందరి ముంగట జోకర్నైనా ఎందుకు ఇలా నాకే జరుగుతుంది. సో అనుకుంటూ వాడు బాధపడతాడు అనమాట. బాధపడుతూ అనుకుంటాడు ఇలా జరగడం బాగాలేదని. సో వీడియో డిలీట్ చేద్దామని అనుకుంటాడు. అలాగే వాడు చూస్తాడు అనమాట, 10,000 కామెంట్స్ వస్తాయి. షాక్ అయిపోతాడు, 10,000 కామెంట్స్ వచ్చాయి, అందరు నన్ను చూశారు, హీలోనే చేస్తారు నన్ను, అది అనుకుంటాడు. వీడియో డిలీట్ చేద్దామని మీదికి అనేసరికి స్క్రోల్ చేస్తే అందులో లిటరలీ 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి అనమాట. మనోడు షాక్ అయిపోతాడు, 1 మిలియన్ వ్యూస్ అని. సో మనోనికి అర్థమైపోతుంది మనోడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. కట్ చేసే సీన్ హాస్పిటల్లోకి వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ మదర్కి ఛార్జీలు అవుతాయి అనమాట, ఖర్చులు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి మనోడు వెళ్తాడు, బాధపడతాడు, ఇన్ని పైసలు అయినాయా అని. కాకపోతే
మనోనికి ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్ అయినాయి కాబట్టి ఆ పైసలు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాతకి సీన్ కట్ చేస్తే ఇద్దరు కలుస్తారనమాట. సో ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుంది. సో వీడు అనుకుంటాడు అనమాట, ఇలా మీరు ఇద్దరు వచ్చేసి ఫైట్ చేస్తారా రోడ్డు మీదనే, నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలి అది అని స్కూల్లో అందరు నన్ను తిడుతున్నారు అది అని అంటాడు. సో ఎందుకంటే మనోడు స్కూల్లోకి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాతకి ప్రతి ఒక్కరు అదే వీడియో చూస్తారు. సో ప్రతి ఒక్కరు అదే వీడియో చూసి వీడిని ఎగతాళి చేసి వీని ముంగట నవ్వుతుంటే మనోడికి కోపం వస్తుంది. సో దానివల్ల మనోడు ఏమైతే ఒక తోటి ఫైట్ చేశాడు అనమాట. వాడు ఏం చేస్తాడు, వానికి భయం లేదు ఎందుకంటే వీడియో చూసిండు. సో వీడంతా బలవంతుడు కాదు కాబట్టి వాడిని కొడతాడు అనమాట. కొట్టంగానే రోకోవాన్ని అడుగుతాడు, స్టాప్ చేయమని అడుగుతాడు, బెగ్ చేస్తాడు. కాకపోతే వాడు ఏం చేయలేడు, వీడిని కొడతాడు. ఇక అందరికి అర్థమవుతుంది వీడు ఒక లూజర్ లాగా కనబడతాడు. సో వాడు అప్పుడే అనుకుంటాడు, రోకోవాడు ఇట్లా నాకు సాయం చేయలేదు ఇన్ని రోజులు వానితో పనిచేసినా కూడా. సో అలా మన హీరో వన్ దగ్గరికి వెళ్ళి కన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఫైట్లో దిగుతాడు, ఫైట్ చేస్తాడు. ఫైట్ జరిగిన తర్వాతకి ఇద్దరు ఒక బెంచ్ మీద కూర్చుంటారనమాట. కూర్చొని మన హీరో అంటాడు, బాధపడకు ఇవన్నీ నేను ఫేస్ చేసిన, ఇలా అవ్వడం ఏం కాదులే, సరైపోతుంది అది ఇది అని అంటాడు. కాకపోతే మనోడు ఏం చేస్తాడనమాట, అది మొత్తం ఒక వీడియో తీస్తాడనమాట. ఆ వీడియో తీసి మనోడికి పెడతాడు. షాక్ అయిపోతుంది, ఇది ఎప్పుడు తీసినవారు ఆ వీడియో అని. సో ఇద్దరు డీల్ మాట్లాడుకుంటారు అనమాట. మనోడు అంటాడు హీరో అంతటి, మన ఇద్దరం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, ఇలా వీడియోలు పెడదాం, వైరల్ అయిపోదాం, మనకి డబ్బులు కూడా వస్తాయి. సో మనకి నీకు వీడియో చేయడం నీకు తెలియదు కాబట్టి వీడియో చేయడానికి వీడియో కావాలి, ఎడిటింగ్ కావాలి, కెమెరామ్యాన్ కావాలి, వీళ్ళందరూ కావాలి కాబట్టి నీదంతా ప్లాన్ నా దగ్గర ఉంది, మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెద్దగా స్టార్ట్ చేద్దాం, సో నువ్వు నాకు సహాయం చేయి అది అని అంటాడు. సో మనోడు లిటరల్గా షాక్ అవుతాడు, మొత్తం డబ్బులే అని మనోడు అనుకుంటా ఉంటాడు, ఊహించుకుంటూ ఉంటాడు. సో ఇదంతా అయినాక మనోడు అంటాడు డీల్ ఎంత అంటే హీరోగాడు అంటే, సో మనోడు చెప్తే నాకు 90% నీకు 10% అని అనగానే మన హీరోగాడు కొంచెం స్టన్ అవుతాడు. సో ఆడు షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే మనోడు మిడిల్ ఫింగర్ చూపెడతాడు అనమాట. ఎందుకంటే 90% నీకెందుకు, చేసేదంతా నేను, దెబ్బలు తినేది నేను, నీకు 90% అని అంటాడు. సో మనోడు నేను ఇదంతా చేయను, నేనే స్టార్ట్ చేసుకుంటా అది అని వెళ్ళిపోతుంటే మనోడు ఒక డీల్ చెప్పి 50-50 70-30 అని చెప్తుంటాడు. లాస్ట్గా నీకు 90 నాకు 10 అనేసరికి హీరోగాడు ఒప్పుకుంటాడు అనమాట. సో ఇలా వీళ్ళిద్దరు ఒప్పుకొని ఫ్రెండ్స్ అవుతారు అనమాట. సో తర్వాత స్కూల్లోకి వెళ్తారు, రోకోవాన్ దగ్గరికి వెళ్తారు. రోకోవాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తారనమాట. వానితోటి గొడవ పడతారు. ఆ ఫైటింగ్ వీడియోలన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. సో మనోడు గొడవ పడుతుంటే అమ్మాయి చూస్తారనమాట, ఫ్యూచర్లో ఆమె ఎడిటింగ్. సో ఆమె ఇట్లా ఒక మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో ఆమె చూస్తుంటుంది ఇంట్లో ఫైటింగ్ స్టైల్. సో అలా మనోడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫైట్లు వీడియోలు అందులో పెడతాడు. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వైరల్ హిట్. స్టార్ట్ అవుతుంది. ఇంకా ముంగట వీడియోలలో చాలా ఫైట్లు ఉంటాయన్నమాట. సో మనోళ్ళు ఎలా యూట్యూబ్ ఛానల్లో ఎదిగిర్రు, ఎలా పైకి వచ్చారు, ఎలా డబ్బులు సంపాదించారు, ఎవరెవరితో ఫైట్లు చేశారు అనేది ముందు వీడియోలలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే కమెంట్లు పెట్టండి. మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.